విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని, వారి సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటారని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆదివారం తారాపేటలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల వస్త్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్, వస్త్రలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకి హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని, అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతలను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జలీల్ ఖాన్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుతో. మీకు అందరికీ తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ. 2019లో కూడా తెలుగుదేశం ఓడిపోయింది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదు. మూడోది జనసేన పార్టీ అతి వయసులో చిన్న పార్టీ, కానీ వాళ్ళ సామర్థ్యంలో చాలా పెద్దది. ఎందుకంటే యువతరం అంతా కూడా వాళ్ళ ఎమ్మట పడుతూ ఉన్నారు. ఎప్పుడూ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కొత్త రక్తం వస్తూ ఉండాలి. పార్టీలు ఏమైనప్పటికీ కూడా సిద్ధాంతం ఒకటే. మామూలుగా చెప్తారు, ఖురాన్ను చదవటమే కాదు, లేకపోతే బైబిల్ చదవటం కాదు, అందులో ఉన్న మంచిని తీసుకొని దాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజానాయకుడు రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ప్రజాసేవలో ఉండటానికి, అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యో, ఎంపీలు అయ్యో వాళ్ళు స్వలాభానికి పనిచేయడానికి కాదు.